ఐఫోను 3000 రూపాయలకే దొరుకుతుంది. బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ వచ్చేసి 500 రూపాయలకే దొరుకుతుంది. బ్రాండెడ్ వాచెస్ వచ్చేసేసి 200 రూపాయలకే దొరుకుతుంది. మనకు షూస్ ఉన్నాయి కదా, బ్రాండెడ్ షూస్ వచ్చేసేసి 300 రూపీస్లోనే. సైకిల్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మేము ఎర్రగడ్డ దగ్గర ఉన్న చోర్ బజార్కి వచ్చామన్నమాట. దాంట్లో చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి. అస్సలకి మనకు ఇంట్లో దొరికే ప్రతి ఐటము ఉంది, ప్లస్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి. మీరు కనుక ఒకసారి వెళ్ళి చూడాలి. అక్కడ ఏంటంటే చోర్ బజార్ అంటే మనము ఫస్ట్ మీరు స్టార్టింగ్లోనే నార్మల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. స్టార్టింగ్ వెళ్ళారనుకోండి, అది మొత్తము 3-4 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మీరు ఒకవేళ ఫస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు నార్మల్గానే ఉంటుందన్నమాట. మనకేం అట్లా ఇలాంటివన్నీ ఐటమ్స్ ఏమీ దొరకవు అనమాట. మీకు ఫస్ట్ చూపించాను కదా, అలాంటి హైలైట్ ఐటమ్స్ ఏవి కూడా అవి కనపడవు, నార్మల్గానే ఉంటుందన్నమాట. మీరు 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు కావాల్సిన ఐఫోన్లు కానీ, మీరు దేనికోసం వెళ్తున్నారో అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయన్నమాట. స్టార్టింగ్లో ఏంటంటే ఈ ఉన్న ఐటమ్స్ కూడా మనకు గ్రిల్ మిషన్స్ కానీ, మీరు హోల్సీ కానీ, లేకపోతే మనకు మెకానిక్ షాపుకు సంబంధించిన ఐటమ్స్ కానీ, సైకిల్స్ కానీ, అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకేంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి. మీకు 100, 200, 250, 300, 500 లోపే ఉంటాయండి ఏ ఐటమ్ అయినా సరే. వాళ్ళు చెప్పడానికి మనకు 3000, 4000 చెప్తారు, కానీ మీరు బేరం అడగడం అంటే మీరు అరే అంత చెప్పారు కదా, మనం ఇంత కడిగితే ఎట్లా ఉంటుంది అనేసి అస్సలు అనుకో. అక్కడ యాక్చువల్లీ జరుగుతుంది అది. మీరు మళ్ళీ ఇవన్నీ కొనుక్కోవడానికి కూడా పొద్దున్నే వెళ్ళకండి, కొంచెం లేట్గా వెళ్ళండి. మీరు ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ కొనుక్కోవాలనో, ఐప్యాడ్ కొనుక్కోవాలనో, లేకపోతే హెడ్ ఫోన్స్ బూట్ కొనుక్కోవాలని ఇవి అనుకొని వాచెస్ ఇలాంటివన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం మిడిల్కి వెళ్ళాక దొరుకుతాయి. మధ్యలో కూడా అండి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. చాలా 200 రూపీసే అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. శారీస్ ఉన్నాయి, మీకు దొరకందంటూ లేవు. మనకు ఇత్తడివి సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం 9-9:30కి వెళ్ళండి. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. రీజనబుల్ ప్రైస్లో కూడా మీకు దొరుకుతాయి. డాగుకు సంబంధించిన ఐటమ్స్ కొన్ని చూపిస్తుంది. అంటే నేను చాలా ఐటమ్స్ తీసానండి, అవన్నీ మీరు అంటే మీకు తెలియాలి ఏమేమి దొరుకుతాయి అని తెలియాలని చెప్పేసి చూసా. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు ఓకే ఇది కూడా దొరుకుతుంది అనేసి ఐడియా ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీరు కొంచెం స్కిప్ చేయకుండా చూసారనుకోండి, మీకు తెలుస్తుంది అనమాట. మీరు జిమ్ పెట్టుకోవాలనుకున్నా, లేదా నేను జిమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఆ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చేసేసి 200 రూపీస్ అని చెప్పాడండి. 1 కేజీది అది ఉంటుంది కదా, 100 రూపీస్ అనమాట. కేజీలు పెరిగే కొంది ఒక్కొక్కటి అట్లా ఉందన్నమాట. 150, 100 రూపీస్ అనమాట ఈ రౌండ్స్. ఇక్కడ సైకిల్స్ ఉన్నాయండి, మెకానిక్ షాపుకు సంబంధించినవి ఉన్నాయి. సైకిల్స్ అయితే వచ్చేసేసి మామూలు పెద్ద సైకిల్ అయితేనేమో 2000 రూపీస్ వరకు చెప్పారండి. అంటే బాగానే ఉన్నాయి టైర్స్ అవన్నీ. మనం చెక్ చేసుకోవాలండి, ఇవి బాగున్నాయి అంటే మీరు చెక్ చేసుకొని ట్రయల్ చేసుకొని తీసుకోండి సైకిల్స్ అయితే మాత్రం. అప్పుడే కొంచెం బెటర్ అని నాకు అనిపించింది అనమాట. మీరు ఒకవేళ ట్రై చేసుకొని తీసుకొని బాగా నచ్చింది అంటే 1-2 సార్లు చెక్ చేయండి. అక్కడైతే మాత్రం చెక్ చేయకుండా ఏ వస్తువు కొనుక్కోకండి. మీరు ఒకవేళ వాచెస్ కానీ, లేకపోతే ఇలాంటివి ఏవైనా ఛార్జర్లు కానీ ఏమైనా తీసుకుంటే అక్కడే చెక్ చేసుకోండి. హెడ్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏది తీసుకున్నా చెకింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీకు దాని గురించి పర్ఫెక్ట్ తెలిసిన తర్వాత అది ఎట్లా చెక్ చేయాలి కరెక్ట్ అని చెప్పేసి అవన్నీ చూసి చెక్ చేసి దెన్ ఆఫ్టర్ కొనుక్కోండి అనమాట. ఐటమ్స్ అన్నీ కూడా అలా అంటే కొంతమందికి లక్కీ మంచివి ఉంటాయంటండి, కొంచెం వెతకాలంట. వెతికితే అన్నీ అంటే బ్రాండెడ్వే, కాకపోతే ఇప్పుడు ఇలా చోరీ చేసుకొని తీసుకొచ్చినవి అనేసి అంటున్నారు వాళ్ళు. యాక్చువల్లీ వేరే వాళ్ళు చెప్పారు నాకు ఇవి అయితే బాగానే పనిచేస్తున్నాయి అని కూడా అన్నారు. వాళ్ళు తీసుకునే పని చేస్తున్నాయి. కొంతమంది దాని మీద కూడా కొంచెం కొన్నిసార్లు పని చేయవు అనేసి అంటున్నారు. నాకైతే నేనేమీ కొనుక్కోలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు, కానీ కొనుక్కున్న వాళ్ళైతే 2 రకాలుగా చెప్పారండి. కొంతమంది బాగున్నాయి అన్నారు, కొంతమంది బాగాలేవని చెప్పారనమాట. ఇక్కడ చూడండి శాంసంగ్ ఫోన్లు కానీ, మనకైతే రియల్మీ ఫోన్స్ ఇలాంటివి అయితే అండి ఈజీగా దొరికేస్తాయి అనమాట. అక్కడైతే ఫోన్స్ మనకు హెడ్ ఫోన్స్ కూడా అనమాట అన్ని రకాల బ్రాండెడ్వి దొరుకుతాయి. ఇవి వచ్చేసేసి 1000 రూపీస్లో ఈజీగా ఇచ్చేస్తారండి. 1000 రూపీస్కి మీరు కనుక కొంచెము మనం బేరం చేస్తే 1000 రూపీస్లో వచ్చేస్తాయి. మనకు సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ కొన్ని చోట్ల.
చార్జర్లు, హెడ్ఫోన్స్ ఇవైతే ప్యాకే ఉన్నాయండి. మొత్తం సీల్ ప్యాక్ ఉంటుంది కదా, అలా ప్యాకింగ్ చేసి ఉన్నాయి అనమాట. ఇవైతే హెడ్ఫోన్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్యాకింగ్ సీల్ ప్యాకే ఉంది. మరి పవర్ బ్యాంకులు కూడా అనమాట. పవర్ బ్యాంక్స్ కూడా వచ్చేసేసి ఎంఐ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, మంచి మంచివే ఉన్నాయన్నమాట. మనకు ఇవి ఉంటాయి కదా, పెన్ డ్రైవ్స్ కూడా ఉన్నాయన్నమాట. హెడ్ఫోన్స్ నేను కొన్ని చూపిస్తున్నా కదా, అలా కొన్ని కొన్ని మంచి మంచి బ్రాండెడ్వే ఉన్నాయన్నమాట. మనము అవి సెలెక్ట్ చేసి తీసుకోవడం అనమాట. ఇవన్నీ వచ్చేసేసి మామూలుగా క్లీనింగ్ ఐటమ్స్ కానీ మనకు కాస్మెటిక్స్ కానీ కొన్నే ఉన్నాయి. ఇవైతే ఎక్కువ ఉన్నాయని చెప్పను కానీ 2-3 షాప్సే ఉన్నాయన్నమాట. మామూలు బట్టలే కొంచెం ఎక్కువగా అనిపించాయి అనమాట. 200 రూపీస్కి 100 రూపీస్కే షర్ట్స్, ప్యాంట్లు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ప్లస్ వచ్చేసేసి మనకు ఫోన్లు కూడా చాలా చాట్ల ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్తగా శాంసంగ్వి, మనకు జియోవి ఇది ఉంది కదా, ప్యాడ్ కూడా ఉందన్నమాట. అక్కడ చాలా ఉన్నాయి, కానీ కొంచెం మనం చెక్ చేసుకొని తీసుకోవాలని నాకు అనిపించింది అనమాట. అక్కడైతే ఆన్ చేసి వాళ్ళంతా చూపిస్తున్నారు, కానీ మరి ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. ఇంకా మళ్ళీ కెమెరా క్వాలిటీ అట్లాంటివి చెక్ చేసుకొని తీసుకోవాలని నాకు అనిపించింది అనమాట. లేదంటూ లేదు, కానీ ఇవన్నీ బ్రాండెడ్వి మనకు ఉంటాయి కదా, సన్ గ్లాసెస్ అనమాట. ఎంత బాగున్నాయండి, వాచెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మనకు 500, 1000 రూపీస్, 1000, 2000 లోపలే వచ్చేస్తాయి అనమాట అవన్నీ. అయితే ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయండి, పురాతన కాయిన్స్. మనకు పంచలోహాలలో ఉంటాయి కదా దేవుడి విగ్రహాలు, మన దేవుడి దగ్గర పెట్టుకునే కాయిన్స్ కానీ అట్లాంటివన్నీ ఉన్నాయండి. మళ్ళీ మనకు స్టోన్స్ కూడా ఉన్నాయండి, ఉంటాయి కదా స్టోన్స్, మనకు కెంపు పచ్చలు అలాంటివి కూడా ఉన్నాయి. దాంట్లో 2 టైప్స్ క్వాలిటీస్ ఉన్నాయండి అని చెప్పారు. వీళ్ళు కూడా యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారండి, దెన్ ఆఫ్టర్ వాళ్ళు అయితే చాలా తక్కువకి ఇచ్చేస్తారు. కానీ ఇవైతే కొనుక్కుంటున్నారండి, ఈ కాయిన్స్ అన్నీ దేవుడి రూమ్లో పెట్టుకోవడానికి అందరూ కొనుక్కుంటున్నారనమాట. ఇవి చాలామంది కొనుక్కుంటున్నారు. వాళ్ళైతే ప్రైస్ చాలా తక్కువకే ఇస్తున్నారండి. 50 రూపీస్కి, 100 రూపీస్కు, 100 రూపీస్ లోపే. మనం 4 తీసుకుంటే ఒక రేటు, అట్లా అడిగి తీసుకోవడమే. మీరు ఒకవేళ బేరం చేయడం అయితే ఇక్కడ వస్తేనే వెళ్ళాలండి, లేకపోతే ఇక్కడ ఏం ఫిక్స్డ్ రేట్లు ఉండవు. కాబట్టి కొంచెం మనకు వాటి గురించి తెలియాలి, మనకు ఎంత కడగాలనేది ఒక అవగాహన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బెస్ట్ షాప్ అని నాకు అనిపించింది అనమాట. నోట్స్ అయితే ఎప్పటియో నోట్లు అనమాట, 10 రూపీస్ నోట్స్, అవన్నీ నోట్స్ ఒకవేళ కలెక్ట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. నైకా షూస్ కానీ, షూస్లో అయితే అన్నీ మంచి మంచి బ్రాండెడ్ అండి, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. ఇవైతే అసలుకి వీళ్ళు వీడియో కూడా తీయనివ్వట్లేదు అనమాట. కొన్ని అయితే దూరంగా ఉండి ఇట్లా తీసానమాట వీళ్ళు వీడియో కూడా తీయనివ్వట్లేదు. షూస్ అయితే ఎంత బాగున్నాయి, మంచి మంచి బ్రాండెడ్స్ అండి. అసలుకి ఇవి వచ్చేసేసి వాళ్ళు 300, 500 లోపే ఇచ్చేస్తున్నారనమాట. మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళండి. షూస్ చాలా బాగున్నాయి అనమాట, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవైతే మనకు స్పీకర్స్ కానీ, హెడ్ఫోన్స్ కానీ, ఇప్పుడు పవర్ బ్యాంకులు కానీ, ఇవైతే బోలెడు చాట్లు ఉన్నాయి. ఫోన్స్ చూసారా, ఇవన్నీ ఫోన్లు అనమాట, మంచివి అసలుకి. శాంసంగ్, ఎంఐ ఫోన్స్ ఉన్నాయి, OnePlus కూడా ఉందన్నమాట అక్కడ. ఇవి క్యాట్ అండి, ఇది క్యాట్ ఉందన్నమాట అక్కడ, బ్లాక్ కలర్, వైట్ కలర్ ఉంది. ఈ క్యాట్ వచ్చేసేసి అతను చెప్పడం 8000 చెప్పాడనమాట. తగ్గిస్తాము అన్నారు, కానీ మేము అంత పర్టికులర్ బేరం ఏమి అడగలేదు. ఓకే సరే చూద్దాము అన్నట్టు అనుకొని, అంటే జస్ట్ వీడియో నెట్టే వెళ్ళామన్నమాట. ఎలా ఉంటాయో నాకు తెలియదు, వాటి గురించి పెద్దగా తెలియనప్పుడు నేనేం పెద్దగా డిస్కషన్ చేయలేను. క్యాట్ గురించి తెలిసిన వాళ్ళు ప్రాపర్గా అది హెల్తీగా ఉందా లేదా, అసలు ఎలా ఉంది చూసి మీరు తీసుకోండి. దానికి ఏమైనా డిసీజెస్ అలాంటివన్నీ చెక్ చేసుకొనే తీసుకోండి మీరైతే. అంటే మరీ అట్లా వెళ్ళి తెచ్చేసుకోకుండా తక్కువ 200, 300కి వస్తుంది కదా అని చెప్పేసి తీసుకోకండి అనేసేసి, అంతే. మంచిగా ఉంటేనే తీసుకోండి అక్కడ. ఇవన్నీ ప్యాంట్లు వచ్చేసేసి 300 రూపీస్ అండి, ఎనీ ప్యాంటు. అసలు అక్కడ షాప్లో ఉన్నవన్నీ కూడా నేను అంటే వాయిస్ మీకు ఒకవేళ వేరేగా రావచ్చేమో, కానీ అంటే దానికి రిలేటెడ్ కాకపోయినా మీరు ఒకసారి మొత్తం ఓవరాల్గా లుక్ అయితే వేయండి. అక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ నేను ఓవరాల్గా మీకు చూపించాలి, అసలు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి చూపించాలి అనే ఉద్దేశం అనమాట. యాక్చువల్లీ ఇక్కడైతే వంటకు సంబంధించిన కుక్కర్లు, రైస్ కుక్కర్లు, జ్యూసర్లు అన్నీ ఉన్నాయండి, బ్రాండెడ్వి. అసలు అన్నీ బ్రాండెడ్వే ఉన్నాయి. వాటిల్లో మనం క్వాలిటీ చెక్ చేసుకొని అసలు ఎలా ఉంటుందో చూసి తర్వాత తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట. మనం ఏంటంటే దొరికిందనేసి చూడకుండా 2-3 షాప్స్ అయితే చూడండి. ఇప్పుడు ఒకటే షాప్ అని కాదు, ఆ లైన్ మొత్తం 3 కిలోమీటర్స్లో
వెళ్తూ ఉంటుంటే చాలా షాప్స్ ఉంటాయన్నమాట. మీరేం ఒకటే షాప్‌లో అరే అనేసేసి అడగకుండా మీరు కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాయనుకోండి అక్కడ దొరుకుతాయన్నమాట. ఇప్పుడు నాటు కోళ్ళు గానీ, గొర్రెలు గానీ, మనకి ఎవరికైనా పొట్టేలు ఏమన్నా అమ్మవారికి ఏదైనా చెయ్యాలి అనుకున్నా గానీ అక్కడైతే చాలా తక్కువ రేట్‌లో దొరుకుతున్నాయండి. ఈ శారీస్ పట్టు శారీస్ అండి చాలామంది కొనుక్కుంటున్నారు. 200 రూపీసే అనమాట. ఆ శారీ చాలా బాగుంది కూడా అనమాట. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి బాగా కొనుక్కుంటున్నారని నాకు అనిపించింది. బర్డ్స్ ఉన్నాయండి, అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. చిలుకలు, రామచిలుకలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాల, అన్ని కలర్స్. మీరు ఏదన్నా యానిమల్ని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఇక్కడైతే విజిట్ చేయండి. దాంట్లో కూడా మీరు ఏంటంటే దాని హెల్త్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దానికి వ్యాక్సినేషన్స్ అలాంటివి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అక్కడ ఉన్నాయి అని కాకుండా ఒకసారి చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు తెలియదు కదా వాటి హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేసి తెలియదు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు డాగ్స్ గురించి తెలిసిన వాళ్ళైతే చాలా వరకు బెటర్ అని చెప్పేసి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది కాబట్టి చాలా బెటర్ అనిపించింది అనమాట నాకైతే మాత్రం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇత్తడివి కూడా ఉన్నాయండి. ఇత్తడివి విగ్రహాలు కానీ, దీపపు ప్రమిదలు కానీ అలాంటివి ఉన్నాయన్నమాట. నన్నైతే అక్కడ పర్టికులర్గా అస్సలు వీడియో తీయనివ్వలేదండి. వాళ్ళైతే లేదండి వీడియో కాల్ ఫెసిలిటీ లేదు, వీడియో తీయొద్దు అని చెప్పేసి అక్కడ షాప్స్ వాళ్ళైతే మరీ ఇట్లా చెప్పారనమాట. పెద్ద పెద్ద డాకాలు, పెద్ద పెద్ద గిన్నెలు, వంట సామాన్లవి అలాంటివి కూడా ఉన్నాయి, ముందుకు ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకవేళ వీడియో తీయనివ్వలేదనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా చెప్తున్నారు. లేదు ఎవరికి చూపించొద్దు అనేసి అన్నట్టుగా చెప్తున్నారనమాట. అందుకని తీయడానికి నాకు అవ్వలేదు. కానీ మీరు కనుక ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ప్లేస్ అని నాకు అనిపించింది అనమాట. ఓకే, కొన్ని ఐటమ్స్కు చాలా బెస్ట్ ప్లేస్ అండి, కొన్నిటికైతే ఓకేగా అనిపించింది. కొన్ని ఐటమ్స్ నాకు బెటరే, చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి అని అనిపించింది అనమాట. ఈ వాచెస్ అయితే చెప్పలేమండి, మంచి మంచి బ్రాండెడ్ వాచెస్, బట్టలు, హెడ్ఫోన్స్వి ఇవైతే అండి ఇంకా ఎక్కడ పట్టినా అక్కడ ఉన్నాయి. కొంచెము ఐఫోన్ కానీ, వాచెస్ కానీ, ఇత్తడి సామాన్లు కానీ ఇట్లాంటివన్నీ మనకు కొన్ని షాప్సే ఉన్నాయన్నమాట. అది కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాతే ఉన్నాయన్నమాట. అవి అయితే స్టార్టింగ్లో ఏం లేవు, కొంచెం చివరికి వెళ్ళిన తర్వాతే ఉన్నాయన్నమాట. నేను చూపిస్తున్నవన్నీ అయితే కొన్ని షాప్స్ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నేనైతే అందుకనే మీకు చెప్తున్నా ఇవి కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాను నేను మీకు. మీరు అందరూ కూడా ఒక్కసారి అయితే వెళ్ళి చూడాలి అనేసి నాకు అనిపించింది. అంటే ఇంట్లో అంత ప్రైజ్కు మనం బయట కొనుక్కోలేని ఐటమ్స్ అయితే ఇక్కడైతే కొనుక్కోవచ్చు. మనకు స్ట్రైట్నర్సు, కర్లరు, హెయిర్ బ్లో చేసుకోవడానికి కానీ, డ్రయర్ కానీ, ఇప్పుడు లైట్స్ కానీ, ఛార్జింగ్ లైట్స్ కానీ అలాంటివన్నీ కూడా అండి ఇక్కడైతే 200-300 రూపీస్లో ఈజీగా దొరికేస్తున్నాయి అనమాట. అలాంటి మనకు కావాలనుకునేవి 150 రూపీస్, 100 రూపీస్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఇప్పుడు మేము మిక్సీ చేసుకునే మిక్సర్లు కానీ అలాంటివి ఐటమ్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ మీరు చూస్తే మీకు ఐడియా వస్తుందన్నమాట. వచ్చే ఫెస్టివల్స్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా అట్లా పెడతారంట వాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే దసరా వస్తుంది కాబట్టి దాండియాకు సంబంధించిన ఐటమ్స్ కొన్ని పెట్టడము, అట్లా కొన్ని పండగలకు సంబంధించి ఈ పండగ వస్తున్నప్పుడు ఇట్లా అని చెప్పేసి పెడతారనమాట. మనకు మెమరీ కార్డులు కానీ, పెన్ డ్రైవ్స్ కానీ ఇట్లాంటివి అయితే కింద ఇట్లా వేసి చాలా ఉన్నాయి. 100 రూపీస్ అనమాట. మీరు ఏది తీసుకున్నా కానీ 100 రూపీస్ అనమాట. అక్కడ ఇవి వర్క్ చేస్తాయా అంటే నాకు తెలియదండి, అంత మరి నేను పర్టికులర్గా మీకు చెప్పలేనమాట. ఇది వచ్చేసి యాపిల్ది అనమాట, ఐప్యాడ్. అసలు ఎంత బాగుంది, అంతా నడుస్తుందండి. ఇదైతే మాత్రం చిన్నదైతే థర్డ్ జనరేషన్ వచ్చేసేసేమో వాడు 3000 చెప్పాడు. పెద్దది ఉందనమాట, అది ఏ జనరేషన్ మర్చిపోయానండి. అది వచ్చేసి చాలా పెద్దది, అది వచ్చేసేనేమో 5000 అనమాట. చిన్నది 3000, పెద్దది వచ్చేసి 5000 అన్నాడు. మొత్తం అయితే వర్క్ చేస్తుందండి. నేను చూసినంతవరకు అక్కడ చూస్తున్నంతసేపు మాత్రం వర్క్ చేసింది. హెచ్పిది ల్యాప్టాప్ ఉందనమాట, శాంసంగ్ది ఐప్యాడ్ ఉంది, యాపిల్ ఐప్యాడ్స్ ఉన్నాయి, మనకు వాచెస్ ఉన్నాయి, కొన్ని శాంసంగ్వి కొన్ని ఫోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే అన్నీ డిస్ప్లే చేయట్లేదు కానీ ఆ దగ్గర అయితే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాడనమాట. కొన్ని డిస్ప్లే చేసి చూపిస్తున్నాడు. మీకు కావాలంటే ఇస్తాను, తెచ్చిస్తాను అని చెప్పేసి అన్నాడు. ఐఫోన్ కూడా కావాలంటే తీసుకొస్తాను నేను, మీరు రేట్ అయితే ఇట్లా అయిపోయిన తర్వాత తీసుకొస్తాను, ఏం ప్రాబ్లం ఏదన్నా ఉన్నా మీరు తీసుకోకుండా ఉందిరండి అని చెప్పేసి చెప్తున్నాడు.
ఇంకా నేను అంటే మనకు తెలియదు కదా అన్నట్టు దాంట్లో అంటే వాటిని గురించి మొత్తం ఇప్పుడు మనకు ఫోన్ షాప్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదా, ఇది మరి నడుస్తుంది ఇప్పుడైతే బాగా నడుస్తుందండి. కెమెరా కానీ అంత నీట్గా అంటే నీట్గా అసలుకి అంత యాపిల్ ప్యాడ్ ఎట్లా రన్ అవుతుందో సేమ్ అలాగే రన్ అవుతుంది. మరి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేది కూడా నాకు అంటే తెలియదు, మనకు తెలియదు కదా. ఈ చోర్ బజార్ అంటేనే అంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వచ్చు, వర్స్ట్ క్వాలిటీ ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర మంచిగా నడుస్తుంది, మనకి ఇంటికి వచ్చాక నడుస్తుందా లేదా అని భయం కదా. 2000 పర్లేదులే తీసుకుందామని అనిపించింది కానీ మళ్ళీ ఏమో భయం వేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి సరేలే బాబాయ్ ఎందుకు వచ్చింది అని చెప్పి మేమైతే తీసుకోలేదు. కానీ అక్కడ వాళ్ళైతే బేరం చేస్తున్నారు, కొంచెం తీసుకునేలాగే బేరం చేస్తున్నారు. మరి ఏమో తెలియదు. కొంత ముందుకెళ్ళిన తర్వాత అయితే ఐవాచెస్ అవి కూడా ఉన్నాయంట. ఇవన్నీ అంట దిష్టి కట్టడానికి అంటండి, ఇంటి కోసం అని చెప్పేసి ఈ మూలికలన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని అయితే పులిగోర్లు కూడా ఉన్నాయి అక్కడ. అంటే మనకు ప్రాపర్ పులిగోర అని చెప్పలేను కానీ పులిగోర్లు కూడా అంటే 100 రూపీసు 150 రూపీస్